ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ అయితే మేము వీకెండ్ కదా, ఫ్యామిలీతో కలిసి షువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న అల్ హకమీ సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే కొద్దిగా నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడికి. మా ఆయన అయితే అక్కడ బాదం, పిస్తా లాంటివి ఏదన్నా డ్రై ఫ్రూట్స్ కొద్దిగా తీసుకుందాము అని షాపింగ్ ఉండిండే, అందుకని వెళ్ళాము. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట అక్కడ క్వాలిటీ బాగుంటుంది అని. అయితే మా ఆయనకి అయితే ముందే తెలుసంట. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళడము. అంటే ఇది కొద్దిగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది కదా, కాస్త లాంగ్ అని నేనైతే ఎప్పుడు ఇక్కడికి రాలేదు, అంటే ఆ అవకాశం రాలేదు. చూసారు కదా, ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచే ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతాయి రైస్. 15 kg వేశారు కదా, అంటే మన ఇండియన్ రూపీస్లో 20 kilos వచ్చేసి 4110, అంటే 4110 రూపాయలు అలా పడుతుందన్నమాట. చూడండి, మామూలుగా మనకి ఇంటి దగ్గర దొరికే ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. ఈ సూపర్ మార్కెట్లో A to Z అన్నీ ఉన్నాయి. మామూలుగా మనకేంటంటే ఇక్కడ హల్దీరామ్ అనేది ఫేమస్ కదా, మనకి ఇక్కడ కువైట్లోనే కాదు, మామూలుగా ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది కదా. మన ఇంటి దగ్గర స్నాక్స్ అయితే మన సూపర్ మార్కెట్లో ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలానే ప్యాక్ చేసి ఉన్నారనమాట. మనకు ఇండివిజువల్గా మనకి ఎలాంటివి కావాలంటే అలా ప్యాక్ చేసి పెట్టారు. చూడండి, ప్యాకింగ్ కూడా మనకి ఇంటి దగ్గర ఇండియాలో మామూలుగా మనకు హోమ్ మేడ్ లాగా చేస్తారు కదా, అలా చేసి అమ్ముతారు చూడు, అలా కూడా ఉన్నాయి. చూడండి, మామూలుగా బ్రాండెడ్ ప్యాకింగ్ కానీ అలా ఉన్నాయి. మామూలుగా అక్కడ పక్కన చూసారు కదా, బూందీ లాగా ఉన్నవి, అవి ప్యాక్ చేశారు కదా, 350 ఫిల్స్ చేశారు. చూడండి, శ్వేత తెలుగు అంటే ఎగ్జాక్ట్గా మామూలుగా ఇక్కడ కువైట్లో ఉన్నాము అన్న ఫీల్ అయితే రాదు. ఈ సూపర్ మార్కెట్లోకి వచ్చారంటే అన్నీ ఇండియన్ ప్రోడక్ట్స్, ఇండియన్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది అనమాట. నాకైతే ఒక నిమిషం మామూలుగా కువైట్లో ఉన్నాము అని అనిపించలేదు అనమాట. ఎక్కడ చూసినా కూడా మన ఇండియన్ అట్మాస్ఫియర్ లాగానే అనిపించే. మనం కువైట్లో మేమైతే ఎక్కడ ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా ఆ అట్మాస్ఫియర్ అనేది స్టోర్లో లోపల అప్పుడే అనిపిస్తుంది అనమాట, మనం మామూలుగా అబ్రాడ్లో ఉన్నట్టు అలా. కానీ ఇక్కడ ఏంటంటే మన ఇంటి దగ్గర ఎలా అయితే ఉంటుందో అలానే అనిపించే. చూసారా, జాడీలు కూడా ఉన్నాయి. ఎప్పుడో మన పాతకాలంలో, ఇప్పుడు మన ఇంటి దగ్గర కూడా అయితే చాలా వరకు చాలా మంది వాడట్లేదు, అంతరించిపోతున్నాయి. మనము కాస్త కొత్తదనం అంటూ మనము ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, దాన్ని ఏవైతే మన హెల్త్కి ఎక్కువ మంచివో, ఏవైతే బాగుంటాయో అవన్నీ మనం మర్చిపోతున్నాము. మునుపైతే మన అమ్మమ్మల కాలం నాట్లో అయితే మనం ఊరగాయలు, నిల్వ పచ్చళ్ళు అన్నీ మనం జాడీల్లోనే స్టోర్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ రోజులు గడిచే కొద్దీ మనం నాగరికతను అంతా వదిలేసి కొద్దిగా ట్రెండ్ ఫాలో అవుతాము. కొత్తదనము, అభ్యుదయం, అది ఇది అంటూ మనం పాత పద్ధతులన్నీ వదిలేసి ప్లాస్టిక్ వాడకం అనేది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం హెల్త్ అంటూ ఇప్పుడు పరుగులు తీస్తున్నాము. మనకు ఏవైతే మంచి పద్ధతులు అవన్నీ వదిలేసి ఈ కొత్తదనం కోరుకున్నాం కాబట్టి మనకి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. అన్నీ కల్తీ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం పాత రోజుల్లో ఏవైతే మనం వద్దనుకున్నామో మళ్ళీ వాటి వైపే మొగ్గు చూపుతున్నాము. మట్టి పాత్రలు కానివ్వండి, జాడీలు కానివ్వండి, అవి ఇంకా చాలా ఉన్నాయి. మనం ఏవైతే వదిలేసినామో మనకు తెలియదంటూ ఏం లేదు. చూసారు కదా, ఇక్కడ కువైట్లో కూడా ఎంత బాగా జాడీలు, మన తెలుగువారి, మన సైడ్ మన ఇండియన్ కల్చర్ని ఎలా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారో ఇక్కడ మామూలుగా కువైట్ వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు ఇవన్నీ. ఇక్కడ చూసారా, చాక్లెట్స్ మామూలుగా మన ఇంటి దగ్గర బేకరీస్లో అలా స్లైడ్స్లో అలా వేసి అమ్ముతారు కదా, సేమ్ అలానే ఉంది కదా, అలానే అనిపిస్తుంది కదా. అందుకే చెప్పాను మనకి ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది ఈ స్టోర్లో అని. ఉప్పు శనుగులు, శనగపప్పులు, జీడిపప్పు, బాదం అన్నీ ఉన్నాయి. చూడండి, మన ఇండియన్ వేలోనే ఉన్నాయన్నమాట. వాళ్ళ స్టైలు, వే ఆఫ్ స్టైలింగ్ కానివ్వండి, మామూలుగా ప్లేసింగ్ అంతా చూస్తే అలానే అనిపించే. ఇవి వచ్చేసి స్పైసెస్ అనమాట, మసాలా పొడులు అన్నీ ఉంటాయి. వాళ్ళే మామూలుగా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ అయితే మనం బాగుంటుంది, A1 క్వాలిటీ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇవన్నీ ఏంటంటే మనకు వెండిన మునగాకు, ఇంకా మెంతాకు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అనమాట. ఇవి వచ్చేసి రోజ్ పెటల్స్, రోజ్ ఫ్లవర్స్, అవి ఎండినవి. వాళ్ళు కుకింగ్కి, చాయ్కి కూడా వాడతారండి. ఇది వచ్చేసి చాయ్ పత్తి, మామూలుగా లూజ్ అనమాట, లూజ్గా అమ్ముతారు కదా, ప్యాకెట్లా కాకుండా అలా. క్వాలిటీ అంతా బాగున్నాయండి. మీరు కూడా కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే తీసుకోవచ్చు. క్వాలిటీ బాగున్నాయి కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బాదం తీసుకుందామని చూస్తున్నాను. అవి వచ్చేసి రోస్టెడ్, ఇవి మామూలుగా ప్లెయిన్ అన్నమాట. దీనికి పెద్ద ప్రైస్ వేరియన్స్ ఏం లేదు, ఒక 20 రూపీస్ అలా ఉండిండే, ఎక్కువ ఏం లేదు. ఇవి వచ్చేసి కుకుడుకాయలు అండి. మనం ఇప్పుడైతే చాలా వరకు
99% పీపుల్ అయితే ఎవరు యూస్ చేయట్లేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నేను కూడా యూస్ చేయట్లేదు. చూడండి ఇప్పుడైతే అన్ని షాంపూస్ అన్నీ కల్తీ అయిపోయాయి, హెయిర్ లాస్ ఎక్కువ అయిపోతుంది కదా. మళ్ళీ నేను కూడా అయితే కుంకుడుకాయ తీసుకుందామని నేను ఇండియన్ సూపర్ మార్కెట్లో, అంటే బకాలా అంటాం ఇక్కడ, మన ఇంటి దగ్గర కిరాణా షాప్ ఎలా ఉంటుందో అక్కడ వెళ్ళి చూశాను అనమాట. ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయి. ఒకప్పుడు అయితే మామూలుగా మన ఇంటి దగ్గర ఫ్రీగా ఉన్నాయి కదా ఒక చెట్టుకి అలా. ఇవి చూడండి మామూలుగా ఇప్పుడే రోళ్ళు ఉంటాయి కదా చిన్న చిన్నవి, మామూలుగా గార్లిక్ అలా క్రష్ చేసుకోవడానికి, అవి మామూలుగా రాతితో చేసినవి. ఇవి మామూలుగా ఇక్కడ ఎక్సర్సైజ్ లాగా కొన్ని చోట్ల పాతకాలంలో ఉన్నాయి కదా, ఏమంటారో దాన్ని తెలియదు, గదలాగా ఇలా తిప్పుతారు కదా అది. మామూలుగా ఇవి వచ్చేసి పాల క్యాన్లు, మన చిన్నప్పుడు పాలు పితికి మామూలుగా మనము కేంద్రానికి వేస్తాం కదా, అలాంటి మోడల్లో జస్ట్ డిజైన్ కోసం అలా పెట్టారు. కొయ్య బొమ్మలు ఉంటాయి కదా మనకు శిల్పారావంలో, అలా ఏనుగులు, ఒంటెలు కూడా అలానే ఎంత బాగా చెక్కారో కదా. ఇక్కడ చూస్తే మీకు కూడా అనిపిస్తుంది కదా, నాకే కాకుండా అన్నీ మన ఇంటి దగ్గర ఇండియన్ కల్చరు ఎంత బాగుందో కదా. ఇవి వచ్చేసి మామూలుగా పెద్దవాళ్ళకి ఊతకర్ర ఉంటుంది కదా అది. ఇవి వచ్చేసి కాపర్ అన్నమాట. ఇప్పుడు ఎక్కువ అయితే అల్యూమినియం అంత మంచిది కాదు కాబట్టి హెల్త్కి ఎక్కువ స్టీల్ కానివ్వండి, కాపర్ కానివ్వండి ఎక్కువ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఇది వచ్చేసి గిఫ్ట్ ఐటెం లాగా అన్నమాట. తాజ్మహల్ ఎంత బాగా చెక్కారో కదా, చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ ఉండే. ప్రైజెస్ కొద్దిగా హై అనిపించిండే అదే మాత్రం, కానీ క్వాలిటీ బాగుంది. అందులోనూ చూడ్డానికి కూడా చాలా బాగుందన్నమాట, పెట్టొచ్చు, వర్తీ అనిపించింది దాన్ని చూసినప్పుడు తాజ్మహల్. కాకపోతే మనకైతే అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ వచ్చేసాను. ఇవి చూసారా, ఇక్కడ మట్టితో వాటర్ బాటిల్స్ కూడా చేశారు కదా మన ఇంటి దగ్గర, ఇప్పుడు ట్రెండ్లో బాగా నడుస్తున్నాయి మట్టి కుండలు, మట్టి పాత్రలు. ఈ బాటిల్స్ కూడా మట్టితోని డిజైన్లు బాగా చేశారనమాట. ఇక్కడ కువైట్ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మామూలుగా వీటిని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారనమాట. ఇంతకుముందు చూపించాను కదా అక్కడ స్పైసెస్ దగ్గర కూడా జాడీలు పెట్టారు, ఇక్కడ కూడా పెట్టారు. మామూలుగా చూడండి చిన్న చిన్న బౌల్స్ లాగా ఎంత బాగున్నాయో కదా. ఇక్కడైతే మా సిస్టర్ చూస్తున్నారు, అది మామూలుగా చిన్నప్పుడు మనం గానిగిలాగా అలా అంటారు కదా, దాని నేమ్ అయితే నాకు తెలియదు, మామూలుగా దంచుతారు కదా రోల్ లాగా, అలా అందనమాట. అది దేనికి వాడతారో ఎగ్జాక్ట్గా మీకైతే తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా ఆయన అయితే మామూలుగా అది గదలాగా ఉంటుంది కదా దాన్ని చూస్తున్నారు. మామూలుగా ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదు కానీ ముందు కాలంలో అయితే ఎక్కువ అలా వాటితో కరసాము అలా అంటారు కదా, అలాంటి విద్యలు ఉండేటివి. దాని తర్వాత అయితే పైనకి వెళ్ళాము, కింద అన్ని చూసేస్తున్నాము, పైన ఏమన్నాయో చూద్దామని అట్లా పైకి వెళ్ళాను అనమాట. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంట్రన్స్లో చూడండి మామూలుగా తోరణాలతో ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇది వచ్చేసి వెల్వెట్ లాగా ఉంటుంది ఆ ట్రీ అయితే. పిల్లల కోసం ఇదేమన్నా బొమ్మలు తీసుకుందామా అని చూస్తున్నాడు, కాకపోతే ఇప్పుడే వద్దు, మామూలుగా లాస్ట్ మూమెంట్లో తీసుకుందాము అని చెప్తున్నాను. సో అందుకని మేము ఇగ్నోర్ చేశాను ఆ బొమ్మల్ది, ఇప్పుడే అవసరం లేదనిపించే. ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందే వెల్వెట్ లాగా, అది మామూలుగా ఆర్టిఫిషియల్ది కాదండి, రియల్దే అది. దాన్ని వెల్వెట్ ప్లాంట్ అంటారు దాన్ని. ఇది వచ్చేసి బాంబూ స్టిక్, ఇంట్లో బాంబూ స్టిక్స్ ఉంటే మంచిది అంటారు. ఇది ఒక్కొక్కటి ఇండివిజువల్ ప్రైస్ అండి, కాకపోతే డెకరేషన్కి ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు ఒక బౌల్లో వేశారు అంతే. మనకు అంటే సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఇస్తారు. ఇది వచ్చేసి ఒక ప్రైజు, మామూలుగా పక్కన చూపిస్తున్నారు కదా అది వచ్చేసి ఇంకొక ప్రైజ్ అన్నమాట. మనీ ప్లాంట్ కూడా ఉన్నాయి. కొద్దిగా మన ఇంటి దగ్గర అయితే ఈజీగా కొద్దిగా కాస్ట్ అనేది తక్కువ ఉంటాయి. ఇక్కడ మామూలుగా ఇక్కడ ఈ ఎడారి ప్రాంతంలో ఇవి కొద్దిగా పెరగడం కష్టము, ఆ మెయింటెనెన్స్కి అలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే కాస్ట్ ఎక్కువే ఉంటుంది ఇంటి దగ్గరతో పోలిస్తే. ఇంటి దగ్గర మనం ఇంటి దగ్గర విరివిగా పెంచుకుంటూ ఉంటాము, ఇక్కడ అలా కుదరదు కాబట్టి వస్తువు కాస్ట్ అనేది మామూలుగా దాని అవైలబిలిటీని బట్టి నిర్ణయిస్తుంది కదా. ఎందుకంటే ఎక్కువ దొరికే ప్లేసెస్లో తక్కువ కాస్ట్ ఉంటాయి, ఎక్కడైతే ఎక్కువ దొరకవు అక్కడ కాస్ట్ అనేది ఆబ్వియస్గా దానికి హైలోనే ఉంటుంది. ఇక్కడ చూసారా ఇక్కడ అన్ని పూజ సామాగ్రి అన్నీ ఉంటాయి. మామూలుగా వేరే సూపర్ మార్కెట్స్లో కూడా పూజ సామాగ్రి ఇలాంటి కడ్డీలు, బుక్కూరు అంటే స్మెల్కి వస్తాయి కదా రూమ్కి, అవి దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే దీపాలు కొద్దిగా లిమిట్ ఉంటుంది కదా, అవి దొరకవు అన్నమాట కువైట్లో వేరే సూపర్ మార్కెట్స్లో. ఇండియన్ సూపర్ మార్కెట్స్లో ఇక్కడ 2 ఉంటాయి, గ్రాండ్, లూలు అలా, వాటిలో అయితే దొరుకుతాయి. అవి కాకుండా వేరే వాటిల్లో లిమిటెడ్గా దొరుకుతాయి అన్నమాట. మన ఇండియన్వి కొద్దిగా దీపాలు, ఇంకేదన్నా కొద్దిగా రాగికి సంబంధించినవి మోస్ట్లీ దొరకవు అన్నమాట. లిమిటెడ్గా ఏవైతే వాళ్ళు కూడా అరబ్ కంట్రీ వాళ్ళు కూడా వాడతారో అవి మాత్రం దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే A to Z మన ఇంటి దగ్గర, మన ఇండియన్ సూపర్ మార్కెట్లోకి ఇంటి దగ్గర మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టే ఉంటుంది. ఇది దొరుకుతుంది ఇది దొరకదు అని ఏం లేకుండా అన్నీ ఉన్నాయన్నమాట.
ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు కూడా కొత్తగా అనిపించాయి. చూసారా డెకరేషన్ కూడా ఎంత బాగుందో, కుండలు అన్నీ మామూలుగా రాగి పాత్రలు బాగా అరేంజ్ చేశారు. ఇక్కడైతే దీపాలు మామూలుగా ఇది కోడిపుంజు ఆకారంలో ఉంది కదా, కాకపోతే ఇది మెటల్ టైపు, కాస్ట్ ఎక్కువ, మామూలుగా 1500 1600 అలా పడుతుంది. ఇక్కడ డెకరేషన్ బాగుందని జస్ట్ అలా పిక్స్ తీసుకుంటూ ఉన్నాను. అంతలోపల మా ఆయన మామూలుగా ఫోటో తీస్తున్నారు లేదో తెలియదు, మామూలుగా పిలిచినట్టు అనిపిస్తే మామూలుగా ఇలా చూశాను. ఇక్కడ చూడండి తోరణాలు ఎంత బాగున్నాయో. మేమైతే లాస్ట్ వీకెండే వెళ్ళున్నాము. అంటే ఇప్పుడు కేరళ వాళ్ళకి కొద్దిగా ఓనం సెలబ్రేషన్స్ ఉండండి కాబట్టి డెకరేషన్ కూడా ఆఫర్స్ అంతా బాగున్నాయి అనమాట. ఇవైతే పెళ్ళిళ్ళలో లాగా పన్నీర్ చల్లుతారు కదా అవన్నమాట ఇవి. దీంట్లో కూడా కొద్దిగా స్టీల్ టైపు మెటల్ టైపు రెండు ఉన్నాయి. కాస్త చల్లినట్టు చూసి జస్ట్ ట్రై చేశాను అలా అంతే. ఇది చూడండి మామూలుగా ఇక్కడ ఒంటె, వీళ్ళ కువైట్లో ఒంటె అనేది వాళ్ళకి సింబాలిక్ అనమాట. వాళ్ళు ఇక్కడ ఎడారిలో ఒంటెలు ఎక్కువ ఉంటాయి కదా, ఇది కూడా మెటల్ టైపే. ఇది దీన్ని ఓపెన్ అప్ లాగా ఇచ్చారనమాట, దాని లోపల ఏమైనా పెట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇవన్నీ మెటల్ టైపే. ఇంకా దాంట్లో వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఒంటె ఉంది, తాబేలు ఉంది, ఇది వచ్చేసి ఏనుగు అన్నమాట. ఇది మామూలుగా కువైట్ కరెన్సీలో అయితే 4.5 దినార్ వేశారు. కాస్ట్ ఎక్కువే, కాకపోతే డెకరేటివ్ పీస్ లాగా గిఫ్టింగ్కి చాలా బాగుంటుంది. మామూలుగా గిఫ్ట్ ఇచ్చేలాగా. ఇది జస్ట్ డెకరేషన్ కని కాదు, మామూలుగా ఇవి ఇండివిజువల్గా ప్రైజెస్ మనం కొనుక్కునేదానికే, కాకపోతే అలా పెట్టారనమాట డిస్ప్లేలో. అది కువైట్ టవర్స్ విత్ ఒంటె అనమాట, వీళ్ళ కువైట్ వాళ్ళకి సింబాలిక్. ఈ మామూలుగా ఇది గవ్వదనమాట, వీళ్ళు కువైట్ అరబ్ కంట్రీ కాబట్టి మామూలుగా వాళ్ళకి సింబాలిక్గా ఉండేదానికి అవి కూడా పెట్టారనమాట. మ్యూచువల్గా అంటే ఓన్లీ ఇండియన్వే కాకుండా కువైట్ వాళ్ళ సింబాలిక్ అవి కూడా పెట్టారు. ఇది వచ్చేసి తాంబేలు, బాగుంది కదా చూడడానికి ఎంత క్యూట్గా ఉందో. తాంబేలు ఇంట్లో ఉంటే మంచిదంట, కాకపోతే రియల్ తాంబేలు అయినా పెట్టుకోవచ్చు, మనం అంత మెయింటైన్ చేయలేం కదా. మామూలుగా ఇలా తాంబేలు ఉంగరం పెట్టుకున్నా కూడా మంచిది అంటూ ఉంటారు కదా. ఇది చూసారా గుర్రము ఎంత బాగుందో. ఇక్కడ రుద్రాక్ష కూడా ఉన్నాయి. నేనైతే కువైట్లో రుద్రాక్ష చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడ మామూలుగా చాలా చాలా బాగుండే. రాఖీ పండగకు కూడా ఉన్నాయంట, కాకపోతే మామూలుగా నేను ఇక్కడికి వచ్చిండే. దాని తర్వాత అయితే ఇంకా సరే చూసాము, మామూలుగా కావాల్సినవి తీసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళున్నాము, వేరే సెక్షన్లోకి చూస్తున్నాము. మామూలుగా ఇంకేమన్నా అవసరం ఉంటే చూద్దాము అన్నట్టు జస్ట్ అలా విండో షాపింగ్ లాగా అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ప్లేస్ని. ఎందుకంటే మామూలుగా మొత్తం జస్ట్ అలా ఓవర్వ్యూ చేస్తున్నాను. దీని తర్వాత అయితే వెజిటేబుల్ సెక్షన్లో కూడా వెళ్ళినాను. అక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయి. మ్యాంగోస్ అయితే ఎక్సలెంట్, అసలు స్మెల్ అయితే మన ఇంటి దగ్గరలో మామిడి తోటలో ఉన్నట్టు అంత బాగా వచ్చాయన్నమాట. అక్కడ రికార్డ్ చేయడం మర్చిపోయాను, జస్ట్ షార్ట్ వీడియో నేను వ్లాగ్లో పోస్ట్ చేస్తాను, కావాలంటే చూడండి ఎంత బాగుందో. ఇదండి వీడియో. దాని తర్వాత మేము గ్రాండ్కి వెళ్ళున్నాము. మామూలుగా అక్కడ కొద్దిగా ఆల్మండ్ దీంతో పోలిస్తే క్వాలిటీ బాగుండే, కాస్త ప్రైజ్ అనిపించి ఇక్కడ గ్రాండ్లో కూడా తీసుకుంటున్నాము. అక్కడ కొద్దిగా ఒక 1 కిలో తీసుకున్నాము, ఇక్కడ గ్రాండ్కి వచ్చున్నాము నార్మల్గా. సో ఇక్కడ కూడా ప్రైస్ వర్తి అనిపించే ఆఫర్లో ఉన్నాయంట. ఇది కూడా మన ఇండియన్ సూపర్ మార్కెటే. సో ఇక్కడ కూడా 1 కిలో తీసుకున్నాము. పిల్లలకి మామూలుగా రోజు పొద్దున్నే మార్నింగ్ టైంలో నానబెట్టి సోక్ చేసేస్తే పిల్లలకి బ్రెయిన్కి హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని. దాని తర్వాత అయితే క్యాష్యూ తీసుకున్నాను. ఇదండి ఇవాల్టి వ్లాగు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మన వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.